పోతీఫరు యొక్క భార్య వెకిలి చేష్టలు, అసహ్యకరమైన క్రియలు చేస్తూ ఉంది. కానీ శారా అటువంటి వెకిలి చేష్టలు ఏమీ కూడా చేయలేదు. అక్కడ తన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. ఆమేన్. స్త్రీలుగా మనము ఒక మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అధికమైన కృపనిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనము చదివితే, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎవరు పాపం చేయలేరంట? దేవుని మూలంగా పుట్టిన వారు పాపం చేయలేరు. మనం నిజంగా దేవుని వలన పుడితే, అంటే నిజమైనటువంటి మారు మనసు రక్షణ గనక మన జీవితాలలో ఉంటే మనము పాపము చేయలేము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను ఏం చేస్తాడంట? భద్రం చేసుకుంటాడు అన్ని విషయాలలో కూడా. స్త్రీలు విచ్చలవిడిగా తిరగడానికి గల కారణం ఏంటంటే, వ్యభిచారం ఇంతగా విస్తరించడానికి గల కారణం ఏంటి అనంటే, చూడండి, వారు దేవుని మూలంగా పుట్టలేదు గనుకనే వాళ్ళు తమ ప్రవర్తనను భద్రం చేసుకోలేకపోతున్నారు. నువ్వు నిజంగా దేవుని వలన గనక పుడితే, నిజమైన మారు మనసు రక్షణ గనక నీకు ఉంటే, ఖచ్చితంగా నిన్ను నీవు భద్రం చేసుకుంటావు, నిన్ను నీవు కాపాడుకుంటావు. నీ ప్రవర్తన నీవు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. నీవు ఎప్పుడైతే నీ ప్రవర్తనను అలా భద్రం చేసుకుంటావో ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టలేడు. దేవుడు ముట్టనివ్వడు నిన్ను. ఒకవేళ ఒంటరిగానే వెళుతున్నావు అనుకో, ఎక్కడికైనా ఎన్నో కన్నులు నీ మీద పడతా ఉన్నా సరే ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టకుండా దేవుడు నిన్ను కాపాడగలడు. శారా అలాగా తన్ను తాను భద్రం చేసుకున్నది కనుకనే, తన్ను తాను అలాగ తన ప్రవర్తనను కాపాడుకోగలిగింది కనుకనే, ఫరో ఒకవేళ చాలాసార్లు వచ్చుండొచ్చు ఆమెను ముట్టాలని, ఆమెను తాకాలని, ఆమెను అనుభవించాలని వచ్చుండొచ్చు. కానీ దేవుడు ఆమెను ముట్టనివ్వలేదు. దేవుడు ముట్టనివ్వడు తన బిడ్డలను, తనే కాపాడుకుంటాడు. వాళ్ళు తప్పు తెలుసుకోవడానికి కూడా ఏం చేశాడు అని అంటే, దేవుడు ఆ ఐగుప్తీయులను మహావేదనల చేత బాధించాడు. శారా పరిశుద్ధమైన స్త్రీగా ఉంది. మనము దేవునికి మన ఆత్మీయ సౌందర్యాన్ని కనపరచాలి అనంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. మొదటిగా మనం ఆయన ఆశ్రయిస్తూ ఆయన విశ్వాసం ఉంచుతూ జీవించాలి. రెండవదిగా పరిశుద్ధంగా కూడా మనము ఉండాలి. చూడండి, దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్. దేవుని చిత్తం ఏంటి మన పట్ల అనంటే, మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. అడుగుతూ ఉంటారు చాలామంది, దేవుని చిత్తం ఏంటండి, దేవుని చిత్తం ఏంటండి నా పట్ల అంటారు. నీ పట్ల మొదటిగా ఆయనకున్న చిత్తం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండడమే ఆయన చిత్తం. నువ్వు పరిశుద్ధంగా ఉండడమే ఆయనకి ఇష్టం. అంతకంటే వేరొక చిత్తము ప్రణాళిక ఏదీ లేదు దేవునికి మన పట్ల. మనం పరిశుద్ధంగా ఉంటే అది ఆయనకి ఇష్టం. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉంటేనే ఆ పరిశుద్ధ రాజ్యమైన పరలోక రాజ్యానికి చేరగలం. అందుకనే మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. జారత్వమునకు దూరంగా ఉండాలి. ప్రతి వాడు తన తన ఘటమును
ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకోవాలంట. ఎలా భద్రం చేసుకోవాలో కూడా ప్రవర్తనను తెలుసుకుని ఉండుట దేవుని చిత్తము అని ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కింద మనం 7వ వచనంలో కూడా చూస్తే అక్కడ వాక్యం అంటుంది కదా, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు పిలిచాడంటే దేవుడు మనల్ని, ఎందుకు రక్షించాడంటే దేవుడు మనల్ని, ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దేవుడు మనల్ని అంటే పరిశుద్ధంగా ఉండడానికే మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు. నీ కుటుంబము ఒక చక్కని రీతిలో కట్టబడాలి అనంటే కుటుంబానికి స్త్రీయే ప్రధానమైన కారణం. నీ పరిశుద్ధమైన ప్రవర్తనయే, నీ పరిశుద్ధమైన జీవితమే నీ కుటుంబాన్ని కడుతుంది. మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు భర్తలు లోబడరు, దేవుని మందిరానికి రారు, ప్రార్థన చేసుకోమని మనం చెప్పినా వారు చెయ్యరు, వినరు. దేవుని మందిరానికి రండి అంటే వాళ్ళు అంటారు, ఏ దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎక్కడ నుండి ప్రార్థన చేసుకుంటే దేవుడు కాదా, నా గుండెల నిండా దేవుడు ఉన్నాడు చాలు అంటారు. మనము ఎంత చెప్పినా సరే వారు మనకి లోబడరు, మన మాటకు విధేయత చూపరు. కానీ అటువంటి అవిశ్వాసులైనటువంటి భర్తలను కూడా మనం మార్చగలమంట, మనం దేవుని మందిరానికి నడిపించగలమంట. ఆ అవిశ్వాసులైనటువంటి భర్తలను మనం ఎలాగ దేవుని యొద్దకు నడిపించగలమనంటే వాళ్ళకు వాక్యం చెప్పుట ద్వారా కాదు, మన సాక్ష్యాలు వివరించడం వలన కాదు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఆయన ఇలా చేశాడు అలా చేశాడని వాళ్ళకి తెలియపరచడం వలన కాదు. వాళ్ళని మనం ఎలాగ దేవుని యొద్దకు నడిపించగలము అనంటే మన పరిశుద్ధమైన ప్రవర్తన వలన. బయట ఉన్న వారి కంటే కూడా ఇంటిలో ఎప్పుడు నీ సమీపాన ఉండే నీ భర్తకే నీ రహస్యాలన్నీ తెలుస్తాయి. నువ్వు ఎలా ఉంటున్నావో, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఏదో చర్చికి వెళ్ళి వచ్చేసి కనుమ టైం అంతా కూడా ఆ టీవీ ముందు కూర్చున్నావు అనుకో, ఒక్కసారి కూడా నువ్వు ప్రార్థన చేయడం ఆయన చూడలేదనుకో, వాళ్ళు ఏమంటారు, ఏదో వెళ్ళొస్తున్నా కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా, అస్తమాను ఆ టీవీ పట్టుకునే కూర్చుంటున్నావు అని అంటూ ఉంటారు. అలా కాకుండా నువ్వు ఒక ప్రార్థించే స్త్రీగా, ఒక పరిశుద్ధమైన స్త్రీగా నీ ఇంటిలోనే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూపించినప్పుడు నిన్ను బట్టి నీ భర్త ఆటోమేటిక్గా విశ్వాస మార్గంలోనికి వస్తారు. ఆమేన్. వాళ్ళకి మన వాక్యం ఏమి చెప్పవసలా, నీ ప్రవర్తనయే వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేయాలి. అలాగా మనం పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, శారా పరిశుద్ధమైన స్త్రీగా ఉంది, తన ప్రవర్తనను ఆమె కాపాడుకుంది. దేవుని యందు ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ, దేవుని ఆశ్రయించిన స్త్రీ గనుక ఏ విషయంలో కూడా పాపానికి చోటు ఇవ్వకుండా తన్ను తాను భద్రము చేసుకుంది. గనుకనే ఆ దుష్టుడు లేక ఆ ఫరో రాజు శారాను ముట్టలేకపోయాడు. మూడవదిగా శారాలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటి అనంటే ఆమె తన భర్తకు లోబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ స్త్రీలు ఏం చేసేవారంట, తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. స్త్రీలకు అలంకారం అంటే చాలా చాలా ఇష్టం కదా, అలంకరించుకోవడానికి చాలా ఇష్టపడతాం స్త్రీలు. అయితే మనం బాహ్యంగా అలంకరించుకుంటాం. ఎందుకు? అందరికీ అందంగా కనబడాలి, మంచిగా కనబడాలి అని అలంకరించుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా అసలైనటువంటి అలంకరణ ఏంటంటే సాధువైన మృదువైన అక్షయ అలంకారము మనము ధరించుకోవాలంట. కనబడని
ఒక అలంకారం ఉంది, అదేంటో తెలుసా? సాధువైన మృదువైన స్వభావం. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నారు? తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. ఎవరికి లోబడాలి? స్వపురుషులకు అంటే సొంత పురుషులకు. అంటే సొంత పురుషులకు అంటే దేవుడు మనకు ఒక సొంత పురుషుని ఇచ్చాడు భర్తగా. వేరే ఏ పురుషుని మీద మనకు అధికారం ఉండదు, కానీ మనకంటూ సొంతంగా ఒక భర్తని ఇచ్చాడు, స్వపురుషుడు. ఆ పురుషునికి మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇది దేవుని మాట. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము సాకు చెప్తాం, వాళ్ళు నన్ను ఇష్టపడట్లేదు, ప్రేమించట్లేదండి, నేను ఎలా లోబెడతానండి అంటాం. నువ్వు లోబడి చూడు, ఆటోమేటిక్గా వాళ్ళు ప్రేమించటం మొదలు పెడతారు. నువ్వు వాళ్ళ మాటకు వ్యతిరేకించుకోకుండా వాళ్ళకి లోబడటం నువ్వు నేర్చుకున్నావంటే ఆటోమేటిక్గా ఆ ప్రేమ వారి హృదయాల్లో మొదలవుతుంది. శారా తన స్వపురుషునికి లోబడి ఉండడమే కాకుండా తన భర్తను ఏమని పిలుస్తుందంటే అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉందంట. నా యజమానుడా, యజమానుడా అని పిలుస్తుంది. యజమానుడు అంటే తనకంటే పైగా ఉన్నవారు అని అర్థం కదా. తనకంటే పైన ఉన్నాడు అనే గ్రహింపుతోటే ఆమె యజమానుడు అని పిలవగలుగుతుంది. కానీ నేటి దినాల్లో అటువంటి స్వభావము అనేక మంది స్త్రీలలో మనము చూడలేకపోతున్నాం. భర్త అంటే నీకు శిరస్సు అనే విషయము చాలా మందికి తెలియదు. ఆ శిరస్సును గౌరవించినప్పుడే, ఆ శిరస్సుకు ఇవ్వలసినటువంటి ఆ గౌరవాన్ని నువ్వు ఇచ్చినప్పుడే నీకు వాల్యూ ఉంటుంది లోకంలో. నువ్వు అతనికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా జీవిస్తే బయటికి వెళ్ళినప్పుడు నీకు కూడా గౌరవము లభించదు. ఎవరైనా ఉన్నారా నేటి రోజుల్లో భర్తల్ని యజమానుడా అని పిలిచేవారు? పేరు పెట్టి మరీ పిలుస్తారు కొంతమంది. ఇప్పుడు ఇంకా ఫ్యాషన్ అయిపోయింది, అరే ఒరే అని కూడా పిలుచుకుంటున్నారు. శారా అలా చేయలా. ఏమంటుంది? యజమానుడా. ఆ లోబడి ఉండటం చేతనే ఆమె చూడండి తనని తాను అలంకరించుకుంది. శారా యొక్క లోబడేతనాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే మనము ఆదికాండము 18వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి ఒక రోజున ఎండవేళ అబ్రాహాము ఆ సింధూర వృక్షం దగ్గర కూర్చుని ఉన్నారు. అప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. 3 మనుషులు అబ్రహాము గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూడగానే అబ్రహాముకు అర్థమైంది యెహోవాని. ఒక 3 మనుషులను పోలిన వారిగా అబ్రహాముకు కనబడగానే, ఈ ఎండవేళ నన్ను దాటి మీరు వెళ్ళవద్దు, నా ఇంటికి వచ్చి నేనిచ్చే ఆతిథ్యము స్వీకరించి మీరు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి చల్లబడిన తర్వాత అని వారిని ప్రేమతో తన ఇంటికి ఆహ్వానించాడు. గబగబా ఇంటిలోనికి వచ్చాడు. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి గబగబా ఇంటిలోనికి వచ్చి శారా శారా అని పిలిచాడు. ఇదిగో మన ఇంటికి అతిథులు వచ్చారు, నువ్వు వెంటనే గబగబా 3 మానికల పిండి తీసుకుని రొట్టెలు చెయ్యి. వచ్చిందేమో 3. 3 మానికలు అంటే మరి ఇంచుమించు 3 కేజీలు అయి ఉండొచ్చేమో, లేక అంతకన్నా ఎక్కువ అయ్యో, నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ అంత ఎక్కువ పిండి తీసుకుని గబగబా రొట్టెలు చేయమంటున్నాడు. అసలు వేళ కాని వేళ వస్తేనే మనకి కోపం వచ్చేస్తుంది. చుట్టాలు ఎవరైనా వేళ కాని వేళ వచ్చారనుకోండి, మిట్ట మధ్యాహ్నం మనం పనులన్నీ చక్కబెట్టుకుని హాయిగా రెస్ట్ తీసుకుందామని అనుకునే టయానికి చుట్టాలు బయలుదేరారనుకోండి, మనసులో ఎంత తిట్టుకుంటామో, వీళ్ళకి అసలు వేళాపాళ లేదా ఈ టైంలో వచ్చారు అని అనుకుంటాం. అన్నీ తినేసాం, అన్నీ చక్క పెట్టేశాం, ఇప్పుడు మరలా వీళ్ళ కోసం వండాలా అని మనము పైకన్నంలే కానీ మనసులో అనుకుంటా ఉంటాం. ఇక భర్త గారే వచ్చి చేయమని ఆజ్ఞాపించారనుకోండి, ఇంకా మన కోపము నశాలకి ఎక్కుతుంది అంటారు కదా, అంత కోపం వచ్చేస్తుంది మనకి. ఈ టైంలో తీసుకొచ్చి నన్ను వండమంటావా అని మనము వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తాం. వేళ కాని వేళ చేప తీసుకొచ్చి ఇప్పుడు వండండి అంటేనే రివర్స్ అయిపోతాం మనం. అటువంటిది 3 మానికలు తీసుకొచ్చి ఇప్పుడు అర్జెంటుగా నువ్వు రొట్టెలు చేయని చెప్తే ఎవరైనా లోబడతారా? వెంటనే విధేయత చూపుతారా? మనమైతే లెక్కలేసేస్తాం, 3 వచ్చారు కాబట్టి 3 రెళ్ళు 6 రొట్టెలు చేస్తే సరిపోదా
అని లెక్కలేసేసి దానికి తగ్గ పిండే మనం తీసుకుని చేస్తాం. ముగ్గురికి నాకు ఎంత ఉండాలో నాకు తెలుసులేండి, మీరేం చెప్పవసరం లేదులేండి అంటాం మనం. కానీ అబ్రహాము వచ్చి ఆ 3 మానికల పిండి రొట్టెలు చేయండి అనగానే ఆ 3 మానికల పిండి తీసుకుని వచ్చి గబగబా ఆమె పిసికి రొట్టెలు చేయడం ప్రారంభించింది. ఎంతగా భర్త మాటకు ఆమె లోబడింది ఒకసారి ఆలోచన చేయండి. పూర్వమునున్న స్త్రీలు బైబిల్లో చరిత్రలోనికి ఎక్కడానికి కారణం ఏంటంటే వారి ప్రవర్తనయే. వారి పేరులు ఈ పరిశుద్ధ గ్రంథములలో లిఖించబడినవనంటే ఒట్టిగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో వారి పేర్లు వ్రాయించలేదు. వాళ్ళ పరిశుద్ధమైన ప్రవర్తన, వారి లోబడే తత్వము అన్నీ దేవుడు చూశాడు గనుకనే ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళకి స్థానం ఇచ్చాడు దేవుడు. శారా లోబడింది తన భర్తకి, యజమానుడని పిలుచుచు లోబడి ఉండుట చేత ఆమె తన్ను తాను అలంకరించుకుంది. నువ్వు దేవుని దృష్టికి చక్కని దానివిగా కనబడాలి అనంటే నీ భర్తకు కూడా నీవు లోబడాలి. నీ భర్త నీకు శిరస్సు లేకుండా మొండెం ఒక్కటే తిరుగుతూ ఉందనుకోండి, ఏం చేస్తారు? శిరస్సు లేకుండా మొండెం ఒక్కటే తిరుగుతుంది అనుకోండి, ఎవరైనా ఎదురుగా వస్తారా? చూసి పారిపోతారు, దరిదాపుల్లో ఎవరు ఉండరు. భర్త ఉన్నంతసేపే స్త్రీకి గౌరవం. భర్త నీకు శిరస్సు, అతన్ని గౌరవించాలి, అతనికి లోబడాలి. అతనిని గౌరవించినప్పుడే నీకు కూడా సమాజంలో గౌరవం దొరుకుతుంది. నీ భర్త గురించి నువ్వు ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తున్నావు అనుకోండి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా నీకు గౌరవము రాదు. అందరి చేత నువ్వు రాణి అని పిలవబడాలనుకోండి, ముందుగా నీ భర్తను రాజుని చెయ్యాలి. బయట నీ భర్త గురించి నువ్వు మంచిగా మాట్లాడినప్పుడు, నీ భర్త గురించి నువ్వు చక్కగా చెప్పగలిగినప్పుడు నిన్ను కూడా బయట సమాజము గౌరవిస్తుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనము మన పరమ పెనిమిటికి మనం చక్కని వారంగా కనిపించాలి అనంటే భూలోకం మీద నీకు పెనిమిటిగా ఇచ్చిన నీ భర్తకు నువ్వు లోబడాలి ముందుగా. ఇక 4వదిగా శారా ఏ రీతిగా నడుచుకుంది అనంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చివరి లైన్ మనం చదువుకుందాం. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. శారాలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే ఆమె ఎలా నడుచుకుందంట? యోగ్యముగా నడుచుకుంది. అయోగ్యముగా ఆమె నడుచుకోలేదు. యోగ్యమైన ప్రవర్తన ఆమె కలిగి ఉంది. యోగ్యముగా నడుచుకుంది. ఏ భయమునకు కూడా ఆమె బెదరలేదు. ఫరో తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే ఆమె భయపడలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించింది కాబట్టి ఆమె భయపడలేదు. మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మనం భయపడం. ఏమైపోతాదో అనేటువంటి కంగారు మనకు ఉండదు. సర్వశక్తుడైన దేవుణ్ణి నేను ఆశ్రయించాను, ఆయనే నాకు కేడెముగా ఉంటాడు, ఆయనే నాకు రక్షణగా ఉంటాడు అనే ధైర్యము నమ్మకము మనకుంటుంది. ప్రతి దానికి మనము భయపడి బెదరిపోయి చెదరిపోం. ప్రతి దానికి మనం భయపడుతూ ఉంటాం. చిన్నది ఏదైనా అనుమానంగా అనిపిస్తే ఏమైపోతుందో అని ఎక్కడికెక్కడికో మనం ఆలోచన చేసేసుకుని భయపడి జీవిస్తూ ఉంటాం. మనము భయపడకూడదు, బెదరక ఉండాలి. ఆ బెదరక ఆమె యోగ్యమైన ప్రవర్తన, ఒక మంచి ప్రవర్తనతో ఆమె నడుచుకున్నట్టుగా దేవుని వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. శారావలే మనము కూడా యోగ్యంగా నడుచుకోవాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన దృష్టికి యోగ్యమైన వారంగా మనము కనిపించాలి. ఆయన దృష్టికి యథార్థవంతులుగా మనము కనిపించాలి. ఆయన దృష్టికి మనం మంచివారిగా కనిపించాలి. ఆయన దృష్టికి మనము చక్కని వారంగా కనిపించాలి. అలా యోగ్యమైన ప్రవర్తన ఏంటి అనంటే ఏ భయానికి నువ్వు కూడా బెదరిపోకుండా, ఎటువంటి కష్టం వచ్చినా ఊరికనే కంగారు పడిపోకుండా చక్కని యోగ్యముగా నువ్వు నడుచుకోవాలని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలా నడుచుకోవటమే కాదు, చివరిగా ఆమె అనేకులకు తల్లిగా అయ్యింది.
శారా పేరు అంతకుముందు శారాయి. కానీ ఒక రోజున దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, అబ్రహాము, నీ భార్య అయిన శారాయిని ఇక నుంచి శారాయి అని పిలవద్దు, శారా అని పిలువు. ఇక నుంచి ఆమె జనములకు తల్లి అని చెప్పి, అనేక జనములకు తల్లిగా ఆమె చేయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో అంటుంది కదా, మీరు కూడా యోగ్యమైన ప్రవర్తనతో నడుచుకున్నట్లయితే, ఏ భయముకు బెదరకై ఉన్నట్లయితే, మీరు కూడా ఆమెకి ఏమవుతారు? పిల్లలవుతారు. మనం కూడా శారాకి ఏమవుతాము? పిల్లలవుతాం. ఆమె మనందరికీ తల్లి, మనము ఆమెకు పిల్లలం. ఇప్పుడు యోగ్యముగా నడుచుకున్నట్లయితే. శారాను అబ్రాము చూసి ఒకే ఒక మాట అంటున్నారు, నీవు చక్కని దానివని నేను ఎరుగుదును అంటున్నాడు. ఈరోజు దేవుడు మనలను చూసి నీవు చక్కని దానవు అని చెప్పగలుగుతున్నాడా? మనల్ని చూసి నీవు నా దృష్టికి చాలా సౌందర్యంగా కనిపిస్తున్నావని చెప్పగలడా దేవుడు మనలను చూసి? సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం గురించి నేను మాట్లాడడం లేదు. అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఈ లోక మనుషులైతే బాహ్య సౌందర్యాన్ని చూస్తారేమో కానీ దేవుడు మన అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడు. మన అంతరంగ సౌందర్యాన్ని ఆయన చూస్తున్నప్పుడు నీవు ఆయనకు చక్కని దానివిగా కనబడుతున్నావా? అందమైన దానివిగా కనబడుతున్నావా? సౌందర్యవంతురాలుగా కనబడుతున్నావా? ఆయనకు మనం సౌందర్యంగా, చక్కగా, అందంగా కనబడాలి అనంటే, ఆయన మనల్ని తనకు భారీగా అంగీకరించుకోవాలి అనంటే, ఈ శారాలో ఉన్నటువంటి లక్షణాలు మనలో కూడా ఉండాలి. ఏమిటా లక్షణాలు అనంటే, శారా దేవునిని ఆశ్రయించిన స్త్రీగా ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము కూడా అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో దేవునిని ఆశ్రయించే స్త్రీలుగా మనము ఉండాలి. మనుషులను ఆశ్రయించే వారంగా ఉండకూడదు. దేవునిని ఆశ్రయించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేసే స్త్రీలుగా మనము ఉండాలి. రెండవదిగా, శారా పరిశుద్ధమైన స్త్రీగా ఉంది. మనము కూడా దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో కనిపించవలసినటువంటి రెండవ లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధత కనిపించాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం అపవిత్రతకు, జారత్వమునకు, వ్యభిచారమునకు మన జీవితాల్లో చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. పరిశుద్ధ స్త్రీలుగా మనము ఉండాలి. మూడవదిగా, శారా భర్తకు లోబడింది. అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఓ స్త్రీ, నువ్వు గమనించు, నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు. అతనిని గౌరవించాలి. వారికి నీవు లోబడి ఉండాలి. నీ స్వపురుషులకు నీవు లోబడి ఉండినప్పుడు దేవుని చేత నువ్వు అంగీకరించబడతావు. ఎంత ప్రార్థన చేస్తే సుఖమేంటి? ఎంత చక్కగా పాటలు పాడితే సుఖమేంటి? నువ్వు ఎంత సమయము దేవుని దగ్గర గడిపినా నీవు నీ భర్త విషయంలో అజాగ్రత్తగా ప్రవర్తిస్తే, నీ భర్త విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రము దేవుడు నేను అంగీకరించడం. గనుక అన్ని విషయాలలో భర్తకు కూడా లోబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకునండి. నాలుగోదిగా, ఆమె యోగ్యముగా నడుచుకుంది. అన్ని విషయాలలో చాలా చాలా యోగ్యమైన ప్రవర్తన, యోగ్యంగా నడుచుకుంది. ఈ విషయాలలో ఆమెను తొందర పెట్టినా సరే భయపడలేదు, బెదరిపోకుండా చాలా యోగ్యముగా ఆమె నడుచుకున్నట్టుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. దేవుని చేత మనం అంగీకరించబడాలి అనంటే మనము కూడా అన్ని విషయాలలో యోగ్యంగా నడుచుకోవాలి. ప్రతి చిన్నదానికి భయపడి, కంగారు పడిపోయి, టెన్షన్ పడిపోయి, బెదరిపోయే వారంగా మనం వండుకోకుండా యోగ్యంగా నడుచుకోవాలి. జ్ఞానము కలిగినగా మనం నడుచుకోవాలి. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటుంది. అన్ని విషయాలు యోగ్యంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఆమె అలా యోగ్యముగా బెదరిపోకుండా జీవించిందో ఆమె అనేక జనులకు తల్లిగా చేయబడింది. మనము కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఆమెకు పిల్లలమవుతాము. అంటే ఆమె ఎలాగైతే తన భర్తకు చక్కగా కనిపించిందో మనము కూడా మన దేవునికి మనము చక్కగా కనిపిస్తాము. కనుక ఇటువంటి లక్షణాలు కలిగి మనము జీవిద్దాం. మన పరమ పెనిమిటికి మనము
చక్కని వారముగా, అందమైన వారముగా మనం ఉందాం. మన ఆత్మీయ సౌందర్యాన్ని మనము సంరక్షించుకుందాం. ఈ బాహ్య సౌందర్యము కంటే కూడా అంతరంగ సౌందర్యాన్ని దేవుడు ఇష్టపడుచున్నాడు కనుక ఆ అంతరంగ సౌందర్యాన్ని మనము చక్కగా సరిదిద్దుకుందాము, చక్కపరుచుకుందాము. దేవునికి ఇష్టమైన వారముగా, చక్కని వారముగా మనం ఉండి ఆయన వచ్చినప్పుడు ఆయనకు భారీగా మనము కొనిపోబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహా కృపా కనికరములు కలిగిన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈరోజు కొద్దిసేపు స్త్రీలను ఉద్దేశించి వాక్యము బోధించడానికి సహాయం చేసినందుకు వందనాలు. చెప్పబడినటువంటి వాక్యము నాయనా మీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు గనుక వింటున్న ప్రతి ఒక్కరిని వాక్యము ద్వారా మీరు బలపరచండి. నీవు చక్కని దానివేనా అనే అంశంతో మీరు మాట్లాడారు. దేవుడు మమ్మలను చూసినప్పుడు, నీవు మా వైపు మా అంతరంగ సౌందర్యాన్ని చూచినప్పుడు నీ దృష్టిలో మేము కూడా చక్కని వారముగా, అందమైన వారముగా, సౌందర్యవంతులుగా ఉండే కృపను మాకు దయచేయండి. అటువంటి లక్షణాలు, అటువంటి ప్రవర్తన మాకు కూడా కలుగు చేయండి. ఈ వాక్యం వింటున్నాడు ఈ స్త్రీలందరినీ కూడా మీరు బలపరచండి. అటువంటి ఆత్మీయ సౌందర్యము ప్రతి స్త్రీకి అనుగ్రహించి నీ చేత అంగీకరించబడే వారిగా ఉండడానికి కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.